డ్రాగన్ మూవీ అప్డేట్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళ కోసమనే ఏమో తెలియదు కానీ ఈ రోజు ఎలాంటి హైప్ లేకుండా ఎలాంటి చిన్న అప్డేట్ గుర్తు లేకుండా ఒక పోస్టర్ అయితే వదిలారు. లిటరల్లీ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది అది. ఇందులో ఎన్టీఆర్ అన్న ఫేస్ ఇంత గుర్తు కనిపించట్లేదు, జస్ట్ ఒక షాడోలో ఉండంటే. బట్ ఆ షాడోలో ఉన్న ఎన్టీఆర్ అన్న ఫోజ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అంటే. ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే ఈ డ్రాగన్ మూవీలో కొంతమంది క్యారెక్టర్స్ యాడ్ అవుతున్నారని కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో ఆ యాక్టర్స్ ఎవరో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కాకపోతే ఫస్ట్ ఈ పోస్టర్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఈ పోస్టర్ చూడగానే మనకి తెలుస్తుండే ఏంటంటే ఈ మూవీ 2027 జూన్ 11th అయితే మన కళ్ళ ముందుకి రాబోతుందని. అండ్ అంతే కాకుండా మే 20th అదే ఎన్టీఆర్ అన్న బర్త్డే కు గాను మనకి ఈ మూవీని ఇంకా గ్లిమ్స్ అయితే వదులుతారు. అందులోనే మనకి ఈ మూవీ టైటిల్ గుర్తు వదులుతారేమో అనుకుంటున్నా. బట్ నాకైతే ఎలాంటి అప్డేట్ లేదు. సో అది గ్లిమ్స్ వచ్చిన తర్వాత చూద్దాం అండ్ మాట్లాడుకున్నాం కూడా. అండ్ ఆ గ్లిమ్స్ కోసం నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే ఈ మూవీ వర్క్ స్టార్ట్ అయ్యి చాలా మంత్స్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆయన మన ప్రశాంత్ బాబు చూసుకుంటే బొగ్గుతో అంటే మూవీ అయితే తీసి పడేస్తారు. బట్ ఈ మూవీలో కొన్ని కలర్స్ ఉంటాయని చెప్తున్నారు. బట్ దానిపైన గుర్తి నాకు ఫుల్ క్లారిటీ లేదు. కాబట్టి గ్లిమ్స్ చూస్తే అయినా ఒక ఐడియా వస్తుంది. అంతే కాకుండా ఈ మూవీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ తో ఉండొచ్చని ఒక ఐడియా గుర్తు వస్తుందని. అండ్ ఈ గ్లిమ్స్ రావడం వల్ల ఈ మూవీ గురించి మనం చాలానే తెలుసుకోవచ్చని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సో ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత మనం ఫుల్ ఫ్లేజ్ గా ఫుల్ అంటే డీకోడ్ చేసి ఒక ఫుల్ వీడియో అయితే చేసి పడేస్తాం అనమాట. సో దానికోసమైనా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే మీరు ఆ వీడియో మిస్ కాకూడదు కాబట్టి. అండ్ ఇప్పుడు మన టాపిక్ విషయానికి వస్తే ప్రెసెంట్ కొన్ని రూమర్స్ బట్టి చూసుకుంటే మేబీ త్వరలోనే ఇది అఫిషియల్ గుర్తు కావచ్చు అనుకుంటున్నా. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఆలియా భట్ ని తీసుకుంటున్నాం అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. అదేమైనా సెకండ్ హీరోయిన్ లేదంటే ఇంకా మేబీ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనకైతే ఐడియా లేదు. బట్ ఒకవేళ నిజమైతే త్వరలోనే మనకి కన్ఫర్మ్ గుర్తు అయిపోతుంది. అండ్ తమిళ యాక్టర్ అయిన టొవినో థామస్ ఈ మూవీ క్విక్ అయిపోయారని అందరికి తెలిసిన విషయమే. అండ్ ప్రెసెంట్ కొంతమంది చూసుకుంటే దీనిపైన 2 టైప్స్ గా ఆలోచిస్తున్నారు. ఏంటంటే మూవీ టీమే ఈయన క్యారెక్టర్ ని కొంచెం సస్పెన్స్ గా ఉంచాలని ఆయన చేత అలా చెప్పించారని అంటున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఆయన అంటే కాకుండా ఇంత పెద్ద మూవీ అలాంటి స్టెన్స్ చేస్తున్నాను నేను గుర్తే అసలు అనుకోవట్లేదు. అండ్ ఇప్పటికీ ఈ విషయాన్ని పక్కనకు వదిలేస్తే ఈయన వెళ్ళిపోవడం వల్ల ఈయన రోల్ కి షాహిద్ కపూర్ ని తీసుకుంటామని రూమర్స్ వస్తున్నాయి. ఆయనే గాస్ మనకి ఫజీ వెబ్ సిరీస్ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. అందులో మెయిన్ యాక్టర్ ఉన్నారు కదా ఆయన్నే. అండ్ ఇదైతే నాకు ఎందుకో అఫిషియల్ గా నిజం అవుతుందనే అనిపిస్తుంది. బట్ ఇది గురించి ఇంకా కన్ఫర్మ్ కాలే. అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఇదైతే పక్క కన్ఫర్మ్ అయిపోయింది గైస్. ఈయన ఎవరంటే విమల్ ఓబరాయ్. ఈయన చూసుకుంటే మనకి దురంధర్ మూవీలో యాక్ట్ చేశారు. ఈయన యాక్టింగ్ నచ్చి పర్సనల్ గా ఎన్టీఆర్ అనే ఈ మూవీలోకి అయితే తీసుకున్నారంట. అండ్ ఈయన క్యారెక్టర్ గుర్తి కొంచెం ఇంపార్టెంట్ అంట. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో గైస్ ఈ మూవీని ఇంకో ఎలాంటి అప్డేట్స్ రాకపోయినప్పటికీ ఈ న్యూసెస్ అయితే చాలా అయితే ఈ మూవీ పైన హైప్ అయితే బిల్డ్ చేస్తూనే ఉన్నాయి. సో ఐ హోప్ ఈ మూవీ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఈ మూవీ పైన ఒక క్లారిటీ మనకు వస్తుంది గైస్. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు తెలియాల్సింది మీకు నేను చెప్పాల్సింది అయితే అంత చెప్పేసాను. ఇంకా లైక్ చేయాలని నాకు లేదు. మరొక మంచి టాపిక్ తో ఫుల్ లెంత్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు షార్ట్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి.